हम खुश नसीब कितने, प्रभु का मिला सहारा। हम हो गए उसी के, हम हो गए उसी के, वो हो गया हमारा हमारा। हम खुश नसीब कितने, प्रभु का मिला सहारा। हर रोज वो सवेरे आकर हमें जगाता, मेरे लाडलो उठो कहे, बड़े प्यार से उठाता। हर रोज वो सवेरे आकर हमें जगाता, मेरे लाडलो उठो कहे, बड़े प्यार से उठाता। क्या सोते जगते हर पल देखूं वही नजारा। हम हो गए उसी के, हम हो गए उसी के, वो हो गया हमारा हमारा। हम खुश नसीब कितने, प्रभु का मिला सहारा। ओम शांति, ओम शांति, ओम शांति। विदेही परमात्मा परम शिक्षक के रूप में पढ़ाने वाले इस अनमोल ज्ञान रत्नों को कार्डली डायमंड स्टूडेंट के रूप में बैठ के ध्यान से सुनते, अनुभव करते परमात्मा की सर्व खजानों को अधिकारी बनेंगे। విదేహి అయిన పరమాత్మ పరమ శిక్షకులుగా చదివించే ఈ అమూల్య జ్ఞానరత్నాలను భగవంతుడి వజ్ర సమాన విద్యార్థిని నేను అనే స్వరూపంలో ఉంటూ ధ్యాసతో విని అనుభవం చేస్తూ పరమాత్మని సర్వ ఖజానాలకు అధికారులుగా అవుదాం. 18/12/1987 रिवाइज्ड कोर्स 25 अप्रैल 2021 आज की मुरली सार 25 ఏప్రిల్ 2021 ఈ రోజుటి అవ్యక్త మురళీ సారము. शिव भगवान वाच कर्मातीत स्थिति की गुह्य परिभाषा. कर्मातीत स्थिति యొక్క गुह्य निर्वचनము. आज विदेही बाप दादा अपने विदेही स्थिति में स्थित रहने वाले श्रेष्ठ बच्चों को देख रहे हैं. ఈ రోజు విదేహీ అయిన బాప్ దాదా తమ విదేహీ స్థితిలో స్థితమై ఉండే శ్రేష్టమైన పిల్లలను చూస్తున్నారు. हर एक ब्राह्मणात्मा विदेही बनने का व कर्मातीत बनने के श्रेष्ठ लक्ष्य को ले संपूर्ण स्टेज के समीप आ रही है. ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మలు విదేహీలుగా అయ్యేందుకు, కర్మాతీతులుగా అయ్యేందుకు శ్రేష్టమైన లక్ష్యమును తీసుకొని సంపూర్ణ స్థితికి సమీపముగా వస్తున్నారు. लक्ष्य सभी का बाप के समीप और समान बनने का ही है. పిల్లలందరి యొక్క లక్ష్యము తండ్రికి సమీపముగా మరియు తండ్రి సమానముగా తయారవ్వడమే అయినది. जब तक यह देह है कर्मेंद्रियों के साथ
इस कर्म क्षेत्र पर पार्ट बजा रहे हो, तब तक कर्म के बिना सेकंड भी रह नहीं सकते हो. ఎప్పటి వరకైతే ఈ దేహము ఉంటుందో, కర్మేంద్రియాల ద్వారా ఈ కర్మక్షేత్రములో పాత్రను అభినయిస్తారో, అప్పటి వరకు కర్మ లేకుండా ఒక్క క్షణము కూడా ఉండలేరు. कर्मातीत अर्थात कर्म करते हुए कर्म के बंधन से परे. కర్మాతీతులు అనగా కర్మను ఆచరిస్తూ కూడా కర్మ బంధనాల నుండి అతీతులుగా ఉండేవారు. ఏక్ హై కర్మ బంధన్ ఔర్ దూసరా హై కర్మ సంబంధ్. ఒకటేమో కర్మ బంధనమైనది, రెండవది कर्म संबंधమైనది. कर्म के विनाशी फल की इच्छा के वशीभूत है तो कर्म भी बंधन में बांध बुद्धि द्वारा भटकाता रहता है. इसको कहा जाता है कर्म बंधन. कर्म యొక్క వినాశీ ఫలము యొక్క కోరిక యొక్క అధీనములో ఉన్నందున, కర్మ యొక్క బంధనములో బంధించబడినందున బుద్ధి ద్వారా భ్రమిస్తూ ఉంటారు. దీనిని కర్మబంధనము అని చెప్తారు. कर्मातीत अर्थात कर्म के वश होने वाले नहीं, लेकिन मालिक बन, अथॉरिटी बन कर्मेंद्रियों के संबंध में आए. కర్మాతీతులు అనగా కర్మకు అధీనులుగా అయ్యేవారు కాదు, వారు యజమానులుగా, అధికారిగా అయి ఈ కర్మేంద్రియాల యొక్క సంబంధంలోకి వచ్చేవారు. వినాశీ కామనా సే న్యారా హో कर्मेंद्रियों द्वारा कर्म कराए. ఈ వినాశీ కోరికల నుండి భిన్నముగా అయి కర్మేంద్రియాల ద్వారా కర్మను చేయించేవారు. आत्मा मालिक को कर्म अपने अधीन ना करे, लेकिन अधिकारी बन कर्म कराता रहे. యజమాని అయిన ఆత్మను కర్మ తన అధీనము చేసుకోరాదు, కానీ ఆత్మ యజమానిగా అయి ఉండి కర్మలను చేయిస్తూ ఉండాలి. कराने वाले बन कर्म करावो. చేయించేవారిగా అయి కర్మలను చేయించండి. इसको कहेंगे कर्म के संबंध में आना. దీనికే కర్మ సంబంధంలోకి రావటము అని చెప్తారు. कर्मातीत आत्मा संबंध में आती है, लेकिन बंधन में नहीं रहती. కర్మాతీతమైన ఆత్మ కర్మ సంబంధంలోకి వస్తుంది, కానీ బంధనములో బంధించబడి ఉండదు. कर्मातीत अर्थात देह, देह के संबंध, पदार्थ लौकिक चाहे अलौकिक दोनों संबंध से बंधन से अतीत अर्थात न्यारे. కర్మాతీతులు అనగా దేహము, దేహము యొక్క సంబంధాలు, పదార్థాలు లౌకికమైన అలౌకికమైన రెండు సంబంధాల ద్వారా బంధనాల నుండి, అంటే ఈ అన్ని బంధనాల నుండి అతీతులుగా అనగా భిన్నముగా ఉండేవారు. संबंध शब्द न्यारा और प्यारा अनुभव कराने वाला है. ఈ కర్మ సంబంధము యొక్క పదము భిన్నముగా మరియు సదా ప్రియముగా అనుభవము చేయిస్తూ ఉంటుంది. आज की सर्व आत्माओं का संबंध बंधन में सदा स्वयं को किसी न किसी प्रकार से परेशान करता रहेगा. ఈ రోజుల్లో
సర్వాత్మల యొక్క సంబంధాలు బంధనములో ఉన్న కారణంగా సదా స్వయమును ఏదో ఒక రకమైన ఆందోళనకు గురి చేస్తూ ఉంటుంది. अल्पकाल के लिए वह प्राप्तियों का सुख अनुभव करेगा. అల్పకాలము కొరకు ఆ ప్రాప్తుల యొక్క సుఖమును అనుభవం చేస్తారు. సుఖ్ కే సాత్ సాత్ అభి అభి ప్రాప్తి स्वरूप का अनुभव, अभी अभी प्राप्तियां होते भी अप्राप्ति स्थिति का अनुभव होगा. సుఖముతో పాటుగా ఇప్పుడిప్పుడే ప్రాప్తి స్వరూపము యొక్క అనుభవమును చేస్తారు. ఇప్పుడిప్పుడే ప్రాప్తులన్నీ ఉన్నప్పటికీ కూడా అప్రాప్తి స్థితి యొక్క అనుభవమును చేస్తారు. భర్పూర్ హోతే భీ అప్నే కో ఖాళీ ఖాళీ అనుభవ కరేగా. సంపన్నముగా నిండుగా ఉన్నప్పటికీ కూడా తమ స్వయమును ఖాళీగా అంటే ఏమీ లేనివారిగా అనుభవము చేస్తారు. सब कुछ होते हुए भी कुछ और चाहिए ऐसे अनुभव करता रहेगा. और जहाँ चाहिए चाहिए है वहाँ कभी भी संतुष्टता नहीं रहेगी. అన్నీ ఉన్నప్పటికీ కూడా ఇంకా ఏదో కావాలి అనే అనుభవమును చేస్తూ ఉంటారు. ఎక్కడైతే ఇంకా కావాలి కావాలి అనేది ఉంటుందో అక్కడ ఎప్పుడూ కూడా సంతుష్టత అనేది ఉండదు. कोई ना कोई बात पर स्वयं से नाराज या दूसरों से नाराज ना चाहते भी होता रहेगा. ఈ కావాలి అనే కోరిక ఉన్న కారణంగా ఏదో ఒక విషయంలో స్వయం పట్ల అసంతుష్టులుగా లేక ఇతరుల పట్ల అసంతుష్టులుగా అనుకోకపోయినా కూడా అవుతూ ఉంటారు. क्योंकि ना राज अर्थात राज को नहीं समझा. ఎందుకనగా వారు నా రాజ్ అనగా ఈ రహస్యమును అర్థము చేసుకోలేదు. अधिकारी बन कर्मेंद्रियों से कर्म कराने का రాజ్ నహీ సమఝా. అధికారులుగా అయి కర్మేంద్రియాల ద్వారా కర్మలను చేయించే రహస్యమును అర్థము చేసుకోని కారణంగా అసంతుష్టులుగా ఉంటారు. కర్మాతీత్ కభీ నారాజ్ నహీ హోగా. కర్మాతీతులు ఎప్పుడూ కూడా అసంతుష్టులుగా అవ్వజాలరు. క్యూంకి वह कर्म संबंध और कर्म बंधन के राज को जानता है. ఎందుకనగా వారు కర్మ సంబంధము మరియు కర్మ బంధనము యొక్క రహస్యమును తెలుసుకున్నారు. कर्मयोगी बन कर्म भोग चुक्त करना यह है कर्मातीत बनने की निशानी. కర్మయోగులుగా అయ్యి కర్మ భోగమును సమాప్తము చేయటము ఇదే కర్మాతీతులుగా అయ్యేందుకు గుర్తు. कर्मातीत स्थिति वाला देह के मालिक होने के कारण कर्म भोग होते हुए भी न्यारा बनने का अभ्यासी है. కర్మాతీత స్థితిలో ఉండేవారు దేహానికి యజమానులుగా అయిన కారణముగా కర్మ భోగము ఉన్నప్పటికీ కూడా అతీతులుగా ఉండే అభ్యాసీలుగా ఉంటారు. बीच बीच में अशरीरी स्थिति का अनुभव बीमारी से परे कर देता है. మధ్య మధ్యలో అశరీరీ స్థితి యొక్క అనుభవము చేస్తున్న కారణంగా
ఈ అశరీరీ అనుభవము ఈ జబ్బు నుండి అతీతముగా చేసేస్తుంది. जैसे साइंस के साधन द्वारा बेहोश कर देते हैं तो दर्द होते भी भूल जाते हैं, दर्द फील नहीं करते हैं क्योंकि दवाई का नशा होता है. ఎలాగైతే సైన్స్ యొక్క సాధనము ద్వారా స్పృహ లేకుండా చేసేస్తుంది, ఎందుకనగా ఆ ఔషధం యొక్క నష ఉన్న కారణముగా బాధను మరిపింపచేస్తుంది, ఆ బాధను అనుభవము కానివ్వదు. तो कर्मातीत अवस्था वाले अशरीरी बनने के अभ्यासी होने कारण बीच बीच में यह रूहानी इंजेक्शन लग जाता है. అలాగే కర్మాతీత స్థితిలో ఉండేవారు అశరీరులుగా అయ్యే అభ్యాసీలుగా అయిన కారణముగా మధ్య మధ్యలో ఈ ఆత్మిక ఇంజెక్షన్ అనేది వేయబడుతుంది. ఏక్ అప్నా అశరీరీ बनने का अभ्यास, दूसरा आज्ञाकारी बनने का प्रत्यक्ष फल बाप की दुआएं वह बीमारी अर्थात कर्मभोग को सूली से कांटा बना देती है. ఒకటేమో తమ అశరీరీ స్థితిలో స్థితమయ్యే అభ్యాసము, రెండవది ఆజ్ఞాకారిగా అయినందున ప్రత్యక్ష ఫలముగా తండ్రి యొక్క ఆశీర్వాదములు, ఈ రెండు జబ్బు అనగా కర్మభోగమును బల్యము నుండి ముళ్ళు సమానముగా చేసేస్తాయి. छोटी को बड़ी बात बनाना या बड़ी को छोटी बात बनाना यह अपनी स्थिति के ऊपर है. చిన్నదానిని పెద్ద విషయముగా చేసుకోవటము లేక పెద్ద విషయమును చిన్న విషయముగా చేయటము ఇది స్వయము పైన ఆధారపడి ఉంది. परेशान होना व अपने अधिकारीपन की शान में रहना अपने ऊपर है. ఆందోళన చెందటము లేక తమ అధికారీతనము యొక్క గౌరవములో ఉండటము స్వయము పైన ఆధారపడి ఉంది. क्या हो गया व जो हुआ वह अच्छा हुआ, यह अपने ऊपर है. यह निश्चय बुरे को भी अच्छे में बदल सकता है. ఏది జరుగుతుందో అంతా మంచే జరుగుతోంది. ఈ నిశ్చయము చెడును కూడా మంచిలోకి పరివర్తన చేస్తుంది. जब वह हंस कंकड़ और रत्न को अलग कर सकता है तो होली हंस अपने छिपे हुई फायदे को ले लेगा, नुकसान के बीच फायदे को ढूंढ लेगा. ఎలాగైతే హోలీ హంసలు రాళ్లను మరియు రత్నాలను వేరు చేస్తాయో అలాగే హోలీ హంసలుగా అయిన వారు స్వయములోని లాభమునే తీసుకుంటారు, నష్టాల మధ్యలో కూడా లాభమునే వెతుకుతారు. कर्मातीत आत्मा कहेगी जो होता है वह अच्छा है, मैं भी अच्छा, बापू भी अच्छा, ड्रामा भी अच्छा. కర్మాతీత ఆత్మ ఏమి జరుగుతుందో అంతా మంచే జరిగింది, నేను కూడా మంచి, తండ్రి కూడా మంచే, డ్రామా కూడా అంతా మంచే జరిగింది అని చెప్తారు. यह बंधन को काटने की कैंची का काम करती है. ఇది బంధనాలను తెంచే కత్తెర వలె పనిచేస్తుంది.
బంధన్ కట్ గయాతో కర్మాతీత్ హో గయేనా. ఈ బంధనాలు తెంచివేయగలిగితే కర్మాతీతులుగా అయిపోయినట్లే కదా. कल्याणकारी बाप के बच्चे होने के कारण संगम युग का हर सेकंड कल्याणकारी है. కళ్యాణకారి అయిన తండ్రికి పిల్లలుగా అయిన కారణముగా ఈ సంగమ యుగం యొక్క ప్రతి క్షణము కళ్యాణకారి అయినది. హర్ సెకండ్ కా ఆప్కా దందా హీ కళ్యాణ్ కర్నా హై. ప్రతి క్షణము మీ యొక్క వ్యాపారమే కళ్యాణము చేయటమైనది. బ్రాహ్మణోं का ऑक्यूपेशन ही है విశ్వ పరివర్తక్ విశ్వ కళ్యాణి. బ్రాహ్మణుల యొక్క వృత్తియే విశ్వ పరివర్తకులుగా విశ్వ కళ్యాణీలుగా అవ్వడమైనది. ऐसे निश्चय बुद्धि आत्मा के लिए हर घड़ी నిశ్చిత్ కళ్యాణకారి హే. ఇలాంటి నిశ్చయ బుద్ధి కలిగిన ఆత్మలకు ప్రతి క్షణము కళ్యాణకారిగా నిశ్చితమై ఉన్నది. कर्मातीत बनना जरूरी है. बिना कर्मातीत बनने के साथ नहीं चलेंगे. ఇలా కర్మాతీతులుగా అవ్వటము కూడా తప్పనిసరి. ఎందుకంటే కర్మాతీతులుగా అవ్వకుండా తండ్రి చేతలో వెళ్ళలేరు. కర్మాతీత్ బననే కా ఫాలో కర్నా అర్థాత్ సాత్ చల్నే కా యోగ్య బననా. కర్మాతీతులుగా అయ్యేందుకు తండ్రిని అనుసరించటము అనగా తండ్రి తోడుగా వెళ్ళేందుకు యోగ్యులుగా అవ్వటము. ऐसे योग्य कहाँ तक बने हैं स्वयं को చెకింగ్ కర్నా. ఇలాంటి యోగ్యులుగా ఎంతవరకు అయ్యారు అని స్వయమును పరిశీలించుకోవటము. अच्छा, सर्व अधिकारी स्थिति में स्थित रहने वाले कर्म बंधन को कर्म के संबंध में बदलने वाले हर सेकंड कल्याण करने वाले सदा ब्रह्मा बाप समान कर्मातीत स्थिति के समीप अनुभव करने वाले ऐसे विशेष आत्माओं को बाप दादा का याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाप समान विदेही बनाने वाले बाप दादा को भी दिल से याद प्यार गुड मॉर्निंग और नमस्ते. वरदान. कदम कदम पर सावधानी रखते हुए पदमों की कमाई जमा करने वाली पदंपति भव. ప్రతి అడుగులోనూ అప్రమత్తముగా ఉంటూ పదమాల సంపాదనను పొదుపు చేసుకుని पदमपति आत्मा भव. इसका स्पष्टीकरण है. बाप बच्चों को बहुत ऊंची स्टेज पर रहने की सावधानी दे रहे हैं. తండ్రి పిల్లలకు చాలా ఉన్నతమైన స్థితిలో స్థితమై ఉండేందుకు అప్రమత్తము చేస్తున్నారు. इसलिए अभी जरा भी గఫ్లత్ కా సమయ నహీ హై. ఇప్పుడు కొంచెము కూడా పొరపాట్లు చేసే సమయము కాదు. अब तो कदम कदम पर सावधानी रखते हुए कदम में पदमों की कमाई करते పదంపతి బను. ఇప్పుడు ప్రతి అడుగులోనూ అప్రమత్తముగా ఉంటూ ప్రతి అడుగులో పదమాల సంపాదనను పొదుపు చేసుకుంటూ పదమాపతులుగా అవ్వండి. जैसे नाम है पदमापदम भाग्यशाली ऐसे कर्म भी हो. ఎలాగైతే
పదమాపదం భాగ్యశాలురు అనే పేరు ఉందో అలాగే పదమాల సంపాదనను చేసుకునే శ్రేష్టమైన కర్మలు కూడా చేయాలి. ఏక్ కదం భీ పదం కి కమాయి కే బిగర్ నా జాయే. ఒక్క అడుగు కూడా పదమాల సంపాదన చేసుకోకుండా ఉండరాదు. తో बहुत सोच समझकर श्रीमत प्रमाण हर कदम उठाओ. श्रीमत में मन मत मिक्स नहीं करो. కనుక బాగా ఆలోచించి అర్థము చేసుకొని శ్రీమతము అనుసారముగా ప్రతి అడుగును వేయండి. శ్రీమతములో మన్మతమును కలుపకండి. स्लोगन मन को आर्डर प्रमाण चलाओ तो मन मनाभव की स्थिति स्वतः रहेगी. మనస్సును ఆజ్ఞానుసారము నడిపించుకున్నట్లయితే మన్మనాభవ యొక్క స్థితి సహజముగానే ఉంటుంది. ఈరోజుటి మురళీ సారంలోని ముఖ్య విషయాన్ని తీసుకొని అనుభవం చేస్తూ అభ్యాసము ద్వారా ధారణలోకి తీసుకొచ్చే ప్రయత్నమును చేద్దాం. ప్రతి అడుగులోనూ అప్రమత్తముగా ఉంటూ పదమాల సంపాదనను జమ చేసుకొని పదమపతులుగా కండి అని తండ్రి వరదానమునిచ్చారు. ఆత్మీయులారా, పదమపతులు అనగా ఉన్నతాతి ఉన్నతమైన ఆత్మిక స్థితిలో స్థితులై ఉండి శ్రీమతము అనుసారముగా శ్రేష్టమైన కర్మలను చేస్తూ ప్రతి అడుగులోనూ పదమాల సంపాదనను జమ చేసుకునేవారే పదమాపతులు. ఇలా ఉన్నతమైన ఆత్మిక స్థితిలో ఉంటూ శ్రీమతము అనుసారముగా పదమాల సంపాదనను జమ చేసుకొని పదమాపదం భాగ్యశాలురుగా అయి శ్రేష్టమైన భాగ్యశాలురే పదమాపతులు. ఇలా పదమపతులుగా అయ్యేందుకు రోజంతటిలో కూడా నేను పదమపతి ఆత్మను అనే శ్రేష్టమైన స్వమానంలో ఉంటూ పదమాపదం భాగ్యశాలి యొక్క నశాలో స్థితులై ఉండి స్వయము ఈ శ్రేష్ట భాగ్యమును అనుభవం చేసుకుంటూ మన సంబంధ సంపర్కాలలో వచ్చే ఆత్మీయులందరికీ ఈ శ్రేష్టమైన పదమాల భాగ్యమును అనుభవం చేయించే సాధనను చేసేవారిగా అవుదాం. అచ్చా, मेरे मीठे प्यारे शिव बाबा और मीठे प्यारे परिवार को भी दिल से शुक्रिया. ओम शांति.